గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్క సంవత్సరంలో అంతా అయిపోతుంది, అద్భుతాన్ని సాధిస్తామని చెప్పి నిజమని నమ్మి మోసపోయాను. భార్య బిడ్డలు వదిలిపెట్టి మీ వెంటబడి వచ్చాను. దాదాపు 10 ఏళ్ళు నరకలాంటి ఈ గుహలో పడి ఉన్నాను. ఇంకొక క్షణం కూడా ఈ చీకటి జీవితాన్ని అనుభవించలేను. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళవచ్చు రామయ్య, కానీ ఒక్క విషయం, మనం ఈ చీకటి జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నాము, మన సుఖాన్ని, మన కుటుంబ క్షేమాన్ని ఎందుకు త్యాగం చేశాము, ఒక్క మాట గుర్తు తెచ్చుకో. రెండు వైపులా శత్రువు చుట్టుముట్టుతున్న మాతృదేశ రక్షణ మన ముఖ్య కర్తవ్యమని మర్చిపోకు. దట్ ఈస్ అవర్ సీక్రెట్ డ్యూటీ. ఈ ప్రయోగం పూర్తయి ప్రళయ కిరణం తయారైతే శత్రువులు మన సరిహద్దులను కన్నెత్తి కూడా చూడలేరు. ఒక్కొక్క సరిహద్దు మీదికి వచ్చిన శత్రుశీలంలో ఒక్కొక్క కిరణమే హతమార్చి జవాబు చెబుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఈ ప్రళయ శక్తితో కొండల్ని పిండి చేయవచ్చు, నదీ ప్రవాహాల్నే మార్చవచ్చు, దేశాన్ని సస్యశ్యామం చేయవచ్చు. ఓ, ఆలోగా మనం ఇక్కడ దిక్కులేని చావు కూడా చావవచ్చు. నియర్లీ 10 years అహోరాత్రులు కష్టపడ్డా సాధించలేని ప్రళయకరణం ఇంకెప్పుడు కనిపిస్తుంది. ఇంకొక 6 నెలల్లో నా ప్రయోగం తప్పక జయప్రదమవుతుంది. ఐ ప్రామిస్ యూ దట్. 6 నెలలు 6 నెలలు 6 నెలలు అంటూ ఇలా ఎన్నో సార్లు నన్ను మభ్యపెట్టారు. ఇదే ఆఖరిసారి రామయ్య, ప్లీజ్. ఇన్నాళ్ళు ఓర్చుకున్నా, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టు. 6 months. 6 months. మనకు కావలసిన ప్లాను మరో దేశపువాడి చేతిలో పడింది. అతడు గాడు నాగలాపల్లి అడవుల వైపు పోతున్నాడు. ఎలాగైనా సరే ఆ ప్లాన్ చేతిక్కించుకోవాలి. కమాన్ వర్షం.
నువ్వు తాడి తన్నేవాడివైతే నీ తల తన్నేవాడిని నేను. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఈ ట్రిగ్గర్ మీదకు నా వేలు వెళ్ళక ముందే ఆ ప్లాన్ తీసి బయట పెట్టి ఇక ఈ భూమి మీద నీ అవసరం తీరిపోయింది. సావడానికి సిద్ధమా? నన్ను షూట్ చేస్తే ఇక్కడే ఆగిపోతారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు మిస్టర్ భూపాలరావు. నా పేరు నీకెలా తెలుసు? మన ఇద్దరం ఒకే పనిలో దిగాం గనక. నువ్వే దేశం కోసం పాటు పడుతున్నావో ఆ దేశము నా దేశము మిత్ర దేశాలు గనక మన విరోధులైన ఈ దేశపు వాళ్ళు ఈ నాగలాపల్లి అడవుల్లో రహస్యంగా పెట్టిన ల్యాబొరేటరీని కనిపెట్టడమే మన ధ్యేయం గనక. ల్యాబొరేటరీని కనిపెట్టడానికి ఈ ప్లాన్ ఇంకా నువ్వెందుకు తిండిదండ? అదే ప్లాన్ లో సగభాగమే. ఆ సగంతోనే నాలిక గీసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. మిగతా సగం ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పే ముందు ఒక షరతు. ఏమిటా షరతు? ఆ ల్యాబొరేటరీని కనిపెట్టి వాళ్ళ ఫార్ములాని చేజిక్కించుకోగానే దాన్ని నువ్వు నీ దేశానికి చేరవేసినట్టే నేను నా దేశానికి చేరవేస్తాను. సరే, నీకు వచ్చే లాభంలో చేరి సగం 50-50. ఓకే, డన్. చెప్పు, ఎక్కడ నీ మనవడు? మనవడా? నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. పోనీ ఇది చెప్పు, సీక్రెట్ ల్యాబొరేటరీలో ఉంటున్న నీ కొడుకు వాడు ఎక్కడుంటున్నాడు? నాకు కొడుకు లేరు, మనవడు లేరు. నాకెవరూ లేరని ముందే చెప్పాను. అంతేగాని నిజం చెప్పవన్నమాట. పాపం ముసలోడు దెబ్బలు కొట్టే లాభం. నాకేమీ తెలియదని చెప్పిన అమానుషంగా హింస పెడుతున్నారు. నువ్వైనా కాస్త జాలి చూపించు బాబు. జాలే? చాలా కొత్త మాట అన్నావు తాత. సర్వస్వం కోల్పోయి సరిహద్దుల వెంట సహాయమో అని ఎలుగెత్తి ఏడ్చే వాళ్లను ఎవరు ఆదరిస్తున్నారు, ఎవరు జాలి పడుతున్నారు? కన్న బిడ్డలను పోగొట్టుకుని కట్టుగుడ్డలతో కాంది సీకులు ఆక్రమించే తల్లుల గోడు ఎవరు వింటున్నారు? తండ్రుల ఎదుట కూతుళ్లను, అన్నల ఎదుట చెల్లెళ్లను, భర్తల ఎదుట భార్యలను మానభంగం చేస్తుంటే ఎవరు కాదంటున్నారు? మానవత్వం పేరిట ఎవరు ఎదుర్కొంటున్నారు? తాత, జాలి, మానవత్వం ఇవన్నీ నేటి ప్రపంచపు మాటలు కాదు. మాకు తెలిసిన మానవత్వం ఒక్కటే, కార్యసాధన. తెలిసిందా? ఇప్పుడు చెప్పు తాత, ఈ ఫోటో నీ మనోడిదేనా? చెప్పు. కాదు, ఆ ఫోటో ఎవరిదో నాకు తెలియదు. తెలియదు? తెలియదు. నువ్వేమీ చెప్పక్కర్లేదు, హాయిగా రెస్ట్ తీసుకో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ గుడ్. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లున్నారు. డోంట్ వరీ, మద్రాస్ వరకు మీకు నేను తోడుగా ఉంటాను. ఓకే? మీ పేరేమన్నారు? నేనేమి అనలేదు. సారీ. కాఫీ ఆర్ టీ? ఇద్దరు కాఫీ. ఓకే. నా టేస్ట్ మీకేం తెలుసు? నేను అసలు కాఫీ తాగను. కానీ ఏం తాగుతారో చెప్పండి. ఏమీ అక్కర్లేదు. ఏదో అందమైన కుర్రాడు, ప్రక్కన ఉన్నాడు, చక్కని కబుర్లు చెబుతున్నాడు, చల్లగా కాలం గడిపేద్దామని లేకుండా మరీ అంత విసిగైతే ఎలాగండి? నో, యు ఆర్ టూ హాట్. హాట్ లేదు, స్వీట్ లేదు, కానీ తమరు నోరు మూసుకుంటారా? ఆర్డర్ అయిన తర్వాత మూసుకోక తప్పేదే ఉందండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. నో థ్యాంక్ యూ.
చాలా బాగుంది కాఫీ. దేనికైనా ప్రాప్తం ఉండాలి. You must be careful with your luggage, sir. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, కమ్ ఆన్. డాడీ రాలేదు? డాడీ చాలా బిజీ ఉన్నాడు, నేను కారు పట్టుకొచ్చాను. ఓ మిస్ బ్రూచారీ, ప్లీజ్. మారిపోయినాయి. ఏమిటి? నీ పెట్టి నా దగ్గర, నా పెట్టి మీ దగ్గర. ఎందుకు మార్చారు? నేను మార్చానా? భలేవరే, వాటి ఇష్టం కొద్దీ అవే మారిపోయినాయి. ఈ బాక్స్ మీరు తీసుకుని, నా బాక్స్ నాకు ఇవ్వండి. సరే, ఆల్ రైట్, మళ్ళీ కలుసుకుందాం. అవసరం లేదు. దెన్ గుడ్ బై. గుడ్ బై. చెల్లాయ్, ఎవడా బుద్ధిమంతుడు పాపం? ఎవరో రోడ్ రోమియో. రోడ్ రోమయ్య కంపతీసి నేను జూలే తొలగలేదు కదా. అన్నయ్య, నా కోపం వచ్చిందంటే మళ్ళీ కోపం తెచ్చుకోదు, దాపోదాం. అసలు నేను అదే డాడీ. ఏమా ప్రయాణం సుఖంగా జరిగిందా? లేని ప్రయాణం సుఖంగా కష్టమే ఉంది డాడీ. ప్లేనికే ఎంత ఉంది, కానీ ఎవరితో పోట్లాడి అలసిపోయినట్టుగా ఉంది డాడీ. అంటే కనబడ్డ వాళ్ళందరితో పోట్లాటమేనా నా పని? అది చాలు, పలకరిస్తే చాలు కరిచేస్తాం. చూడండి డాడీ, అన్నయ్య ఏమంటున్నాడో, నేను పలకరిస్తే కరుస్తానట. కరిచే అలవాటు లేదు, అరిచే అలవాటే కానీ చెప్పకూడదు కమ్మా. కరెక్ట్ డాడీ. సరే, నా కోసం ఏం బహుమానం తెచ్చావు? ఇంకా ఏడిపిస్తావని నీ మొహానికి బహుమానం కూడా తెస్తాను. ఏదో తెచ్చే ఉంటావు, ఈ ఇంట్లో నేనంటేనే ఇంక ముద్దు. చూడన్న విచ్చుడు ఏమిట్రా అది? తేలా పామా? చూడు చూడమ్మా. నువ్వు ఒక పెద్ద గాడిదవు. ఎవరు? నేనా? నేనా? నేనట్రా గాడిద? నువ్వు కాదు, నేను కాదు, ఎవరో గాడిద. ఆగు, నీ పని చెప్తా. పెట్టి మారుస్తావా? పిచ్చి రాతలు రాస్తావా? అదేంటిది? ఉరుము మంగళం మీద పడ్డట్టు నా మీద పడతావు ఎందుకు? నేనేమో రాసానా గాడిద అని? ఇప్పుడు నిన్నెవరన్నారు? నువ్వు బుద్ధిమంతుడు అన్నావే, ఆ రోడ్ రోమియో. నాన్న, అతనే ఈ పెట్టి మార్చుంటాడు. ఈ పిచ్చి రాత్రులు కూడా అతనే రాసుంటాడు. అతను అంటే ఎవరమ్మా? ఊరు పేరు ఎవరో? ఎవరు? ఈ బాక్స్ లో ఎక్కడైనా అడ్రస్ ఉందా? ఇంకో గాడిద ఉందంటే ఇంకేముంది అడ్రస్? ఏమిటి? పొరపాటు అయిపోయింది బాస్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి, ఈసారి ఫెయిల్ కాదు. గ్యారంటీ వెంటాడతాను బాస్. ఏం ఎలా రా? అర్థమైందా? అర్థమైంది బాస్. వెళ్తూ వెళ్తూ జగ్గును కూడా తీసుకెళ్ళి. ఓకే బాస్. జగ్గు బాస్, వేరస్తాను బాస్. వెంట నువ్వు కూడా వెళ్ళు. ఈ భూపాలరావు ప్లాన్ తప్పిందా? బాస్ వెళ్ళండి. Don't move. ఆకాశవాణి హైదరాబాద్. మీరింతవరకు హత్యగాని హత్య నాటిక విన్నారు. తాత, రేడియో ప్లేని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నావే.
మేడం కోపడకండి ఎందుకు అలా అందమైన ముఖాలు పాడు చేసుకుంటారు? నన్ను ఒక్కసారి చూడండి. హౌ బ్యూటిఫుల్ ఫైన్. అసలు ఆడవాళ్ళకి ఎవరండి? నేను దూకడం ఏంటండి? వాడెవడో మేడం మీద చూస్తే నేను దిల్లు పడ్డాను. తంతి గారిని పుట్లు పడ్డట్టు. మేడం జస్ట్ ఒక్కసారి నువ్వా? వాళ్ళు నా పెట్టి దొంగలించి భలే నాక తప్పుకున్నావులే. పైకి రా, నీ పని చెప్తా. పట్టండి ఏటా ఏంటండి? నేను దొంగిలించానా? ఏం దొంగిలించాడే చంద్ర? నీ మనసా? నాన్సెన్స్. ఓహో, నీకు ఇదిగాడు ఇదివరకే తెలుసా? బాగా తెలుసు. జేబుల దొంగ, పెట్టుల దొంగ, పాకెట్ మార్, రౌడీ, కేడీ 420. ఆహా, వెరీ గుడ్. హలో హలో డాడీ, డాడీ దొంగ దొరికా డాడీ. అదే నా పెట్టి మార్చేసిన దొంగ. ఇక్కడే డాడీ, నా చేతుల్లోనే ఉన్నాడు. మీరు త్వరగా రావాలి. సార్ నేను దొంగను కదా సార్. అసలు ఆ బాక్స్ ఎలా మారినాయో నా బాక్స్ ఏందో నాకే తెలియదు సార్. డాడీ అంత పచ్చి అబద్ధం. ఇది నాకు పెద్ద రౌడీ. ఇప్పుడే ఎవరితోనూ రౌడీతనంగా పోట్లాడిచ్చాడు. ఐఎమ్ వెరీ సారీ సార్. నేను రౌడీతనంగా పోట్లేదు సార్. ఎవరో దొంగ వేటలో మా తాతగారిని చంపేశారు. వాళ్ళని తరుముకుంటూ నేను వెళ్ళేసరికి వాళ్ళు నన్ను పట్టుకుని కొట్టి స్విమ్మింగ్ పూల్ లో మారేశారు. పాకనాడు పరంధమయ్య గారు సార్. సన్యాసిన మళ్ళీ ఎవరు సార్? నేను ఇంకా సంసారనే కానీ. డాడీ నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా. ఓకే డాడీ, చూసుకో. మా డాడీ వచ్చిన తర్వాత నీ పనేమవుతుందో. పెట్టి ఇదేనా? మళ్ళీ ఏదైనా గడ్డి కట్టారా? లేదు బాస్, ఖచ్చితంగా ఇదే. అయితే ప్లాన్ కట్టారు అక్కడ. జాన్ ఏమిటి? వాడు నీకు నాకు కనిపించేట్టు పెట్టే అంత తెలివి తక్కువ దద్దమ్మా కాదు మిస్టర్ భూపాలరావు. వాడు మనకంటే ఏడాకులు ఎక్కువే చదివాడని మొదటి పెట్టె చూసినప్పుడే తేలిపోయింది. సరే, వాడి తెలివితేటలేమిటో నేను తెలుస్తాను. బాదు లేలా? ఓ నువ్వు కాదు, రిటర్న్ తీసుకెళ్ళి వెళ్ళా. ఎస్ బాస్. మీది మీదిగా తోస్తున్నావు, సిగ్గులేదు? సిగ్గు నాడదని పెట్టి ఇందాక నుంచి హారం నొక్కుతున్నాను. రోడ్డు గడ్డ నడుస్తానే. అడ్డంగా కాకపోతే నిలువున నడుస్తా. నువ్వెవరు నన్ను అడగడానికి? అసలు 10 రోజుల నుంచి చూస్తున్నాను. ఏంటి నా వెనక పడుతున్నావు? నేను నీ వెనక పడ్డావా, నువ్వు నా ముందు పడ్డావా?
ఎవరెట్లా పడేలా నువ్వు కారులో నేరుగా వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళితేగా వీడికి పెద్ద కారు ఉంది, వీడిని ఎలా వల్ల వేసుకున్నాం అందగాడు అని అనుకుంటున్నావు, అవునా? అయ్యో పాపం మొత్తానికి గట్టి పడవే అందగాడు. అబ్బా కనీసం ఒక్కసారి కారు ఎక్కమనలేదు. అదా అల్లారా దారిలోకి నువ్వు ఎప్పుడన్నా ఎక్కుతాను అడిగావా? ఇప్పుడు ఎక్కాలందా? ఎక్కువ తలుపు తీ మరి. అల్లారా అల్లారా అలాగే ఎక్కు. భీమారావు గారు, అదేంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? లోపల రండి. అవును, మా మనమడు మీకెక్కడ దొరికాడు? దారిలో కలిసాము. ఇంతకీ మీరు కులాసగానే ఉన్నారు కదా? అదేంటండి, నిన్న మన ఇద్దరం క్లబ్ లో కలుసుకున్నాగా? అవునవును కలుసుకున్నాం. ఏం లేదు, మీ మనవాడిని తీసుకోవాలని వచ్చాను. వస్తాను రామ్మా. రా లోపలికి రా. వీళ్ళని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి భూపాలరావు గారా? అవును. మీరెవరు? ఓ మీరా? శేఖర్ జేబుల్లో ఏమీ దొరకలేదు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో ప్రయత్నించండి. అలాగే ప్రయత్నిస్తాం. ఏరా ప్లాన్ తెచ్చావా? ప్లాన్ ఎలా తీసుకున్నాను తాతగారు? ఫాదర్ ఎప్పుడో 10 years బ్యాక్ దాచారు. పైగా 190 ప్లాన్లు. మీరు కనీసం స్పెషల్ కూడా పంపించలేదు. ఎలా తీసుకున్నాను? మంచి పని చేసేవాళ్ళే. కనీసం స్పెషల్ అయినా పంపిస్తే దాన్ని బట్టి నేను తీసుకొచ్చేవాడిని. రే, స్పెసిమెన్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడైనా తీసుకురా. ఐసీ ఇదే తాతగారు, ఇది నేను ఫాదర్ ఫైల్లో చూశాను. ఐసీ చూశాను తాతగారు. మన దగ్గర ఉన్న ప్లాన్ కూడా పట్టుకెళ్ళాడు. ఈసారి సాధించకపోతే రెండోసారి ఫెయిల్. దాని ఫలితం తెలుసుగా. నేనే ఆశ్చర్యంగా ఉందా? నేనుగా ఉండకూడదా? కావచ్చులే. ఇంతకీ ఎవరు నువ్వు? హస్బెండ్. ఏమన్నా? ఇంగ్లీష్ తెలీదా? మొగుణ్ణి, కాబోయే మొగుణ్ణి. అయితే మాత్రం స్పీడ్ గా తోడాల్సిన అవసరం ఉంది. ఏముంది, మాకు స్పీడ్ గా తోడడమే ఇష్టం. మేము ప్రేమ పక్షం. ఏమో? అవును. మధ్యలో మాకి అభ్యంతరంలే. సరే పదండ్రా, ఈ మేక పిల్లలతో మనకే పని. పెద్ద పుల్లు పట్టే మొగాళ్ళు వచ్చారు, గుడ్డు గుర్రాలు. నన్ను హీరో అనుకున్నారండి. చూసావా, హీరోని కాపాడడానికి ఎంత ప్లాన్ వేశాను. మీ ప్లాన్ ముందు చూపే గానీ వెనక చూపు లేదులే. అదేంటే ఎలా అనేసాం? వాళ్ళు ఇప్పుడు సరాసరి బంగ్లాకి వెళ్తారు. వెళ్తారు. అక్కడ మీ హీరో గారిని పట్టుకుని చితక తంతారు. అంటానంటే అయితే మనం కూడా బంగ్లాకి వెళ్ళిపోదాం. అలాగే. ఎడవక, మన హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సహాయపడ్డావు. భలే నేనే టాప్ అనుకుంటే నాకంటే టాప్ లో ఉన్నావే. అవును, కారులోకి ఎలా వచ్చావు? నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రత్యక్షం అవుతానో, ఇంకా కొన్నాళ్ళు నువ్వు నాతో స్నేహం చేస్తే తప్ప నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? బాగానే అర్థమవుతుంది. ఆకాశం మీద నుంచి కూడా ఊడి పడుతుంటారు పాపం. నీకు కూడా తెలుసా? ఎందుకు తెలీదు? ఈయనగా మొన్న స్విమ్మింగ్ పూల్ లో ముంచేసింది. ఈమె ఆత్మహత్య. అర్థమైంది లేవో. త్వరలోనే ముహూర్తం పెట్టించమని మీ నాన్నగారితో చెప్తాను.
మా నాన్నగారితో చెప్పొద్దు, అసలే వేసంకాలం ఒళ్ళు పేలిపోతుంది. వెళ్దామా? ఓకే, వెళ్దాం. బాస్ 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 కొంప మురికింది బాస్. మన దగ్గర ఉన్న సగం ప్లాన్ కూడా పోయిందంటావు. సరే, ఎలా పోయింది? నమూనా కోసం చూపిస్తుంటే లాక్కు పారిపోయాడు బాస్. తర్వాత మెరుపులా గ్లాస్ డోర్లను దూకేశాడు. తర్వాత మేము వెంట పడ్డాం, కానీ ఎలా మాయమయ్యాడో మాకు కనిపించకుండా తప్పించుకున్నాడు బాస్. తర్వాత తర్వాత వాడి జిత్తులు మాకు అర్థం కావలేదు బాస్. అర్థం అవ్వాల్సిన పని ఇక నీకు ఉండదులే బాస్. దట్స్ ఆల్ రైట్. వెళ్ళి నెంబర్ 1, 2, 3, 4 ఫోన్ చేసిన కనెక్షన్ వెళ్ళు. హలో హలో హలో. మిస్టర్ భూపాలరావు, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఇన్నాళ్ళు వాడు నీ దగ్గర కుక్కలాగా పడి ఉన్నాడు. ఇవాళ పొరపాటు చేశాడని వాడి ప్రాణాలు తీస్తావా? ఆ ప్లాన్ కోసం నువ్వు వెళ్ళిన వట్టి చేతులతో తిరిగి వచ్చేవాడివి తెలుసా? వట్టి చేతులతో తిరిగి వచ్చినా గట్టి చేతులతో తిరిగి వచ్చినా నీకు అనవసరం. నా గ్యాంగ్ విషయంలో జోక్యం కలుగ చేసుకోవడానికి నీకేమి సంబంధం? ఒక మానవుడిగా నాకు సంబంధం ఉంది. భార్యా బిడ్డల్ని వదిలిపెట్టారు, నీతి నిజాయితీలకు తిలోదకాలిచ్చారు, మనసుల్ని చంపుకున్నారు, మానవత్వాన్ని మట్టు పెట్టారు. ఎందుకు ఎందుకు? నువ్వేదో వాళ్ళ తలకు చుట్టబెడతావని, మెచ్చి మేకతోను కప్పుతావని నువ్వు చెప్పిన ప్రతి అడ్డమైన పని చేశారు, తినమన్న ప్రతి గడ్డి తిన్నారు. వాళ్ళ తలకు మించిన పని చెప్పి చెయ్యలేదని నీవు నాకు కాల్చేస్తావా? కాలుస్తాను. నా ప్లాన్ చెడగొట్టిన 10 విధవను మట్టి చేస్తాను. నీ తిరుగుబాటుకు ఫలితం ఏంటో తెలుసా? నాతో విరోధానికి నీకు ఫలితం తెలుసా? నీతో విరోధమా? మిస్టర్ జాన్, నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ. మనిద్దరం కలిసి సాధించవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆఫ్టర్ ఆ సన్యాసుల కోసం నీతో విరోధం పెట్టుకుంటాను. అది కాదు మిస్టర్ జాన్, వాళ్ళు ఎదుటే నువ్వు అలా మాట్లాడితే మనం చులకనైపో. రేపు వాళ్ళు మన మాట వింటారా? వాళ్ళతో మనం పనులు చేయించుకోగలం. ఒక డిసిప్లైన్ పద్ధతి అంటూ లేకపోతే ఇలాంటి గ్యాంగ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆ వసవ సత్యం అంతా బ్రతికేయాలి. వాళ్ళ కోసం నువ్వు మనసు బాధ పెట్టుకో. మిస్టర్ జాన్, తిరుగుబాటుకు ఇది ఫలితం. మొత్తానికి చాలా పెద్ద గండమే తప్పిందనమాట. నన్ను గురించి నాకెప్పుడు భయం లేదు. మా నాన్నగారి ప్రాణాల గురించే నా భయం. అందుకే నా బాక్స్ ఎక్కడ ఆ రాస్కల్ చేతిలో పడిందో అని దిగులుగా ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు. ఆ బాక్స్ కి నీ తండ్రికి ఏమిటి సంబంధం? అసలు ఆయన ఎక్కడున్నారు? మా నాన్నగారు ఒక రహస్య ల్యాబొరేటరీలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలో తెలియజేసే ప్లాన్ లో సగ భాగం నా బాక్స్ లో ఉంది. ఇప్పుడు ఆ బాక్స్ ఆ దుర్మార్గుల చేతికి అందిందంటే వాళ్ళు సరాసరి మా నాన్నగారు ఉన్న చోటుకు వెళ్లి ఆయన తయారు చేస్తున్న ఫార్ములాని చేజిక్కించుకుని ఆయన ప్రాణం కూడా తీస్తారు. ఆల్రెడీ మా తాతగారిని పోగొట్టుకున్నారు. అఫ్కోర్స్ ఈ విషయం మీ నాన్నగారు నమ్మటం లేదనుకో. అందుకని ఆ బాక్స్ రహస్యం వాళ్ళు తెలుసుకునే లోపుగా నేను అక్కడికి వెళ్ళి దాన్ని నేను చేజిక్కించుకోవాలి. మేడం, ఎలాగైనా మీ నాన్నగారు నాకు హెల్ప్ చేయమని రికమెండ్ చేయండి. అమ్మో, మా నాన్న దగ్గర రికమెండేషన్ పనికిరాదు. ఆయన వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. దానికి తోడు నువ్వు చెప్పిందంతా కట్టుకథ కింద కొట్టేశారు. ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే గాని లాభం లేదు. అయితే ఒంటరిగానే సాధించాలన్నమాట. ఒంటరిగానా? ఇట్స్ డేంజరస్. డేంజర్ల మధ్య డేంజర్ గా తిరగటంలోనే మజా ఉంది. ఇది నీకు మజాగా ఉందా? ఏమైనా సరే నువ్వు ఆ గ్యాంగ్ మధ్యకి ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవు? నాకు అపాయం అయితే నీకేమిటి బాధ? అవును, నాకేమిటి? నువ్వెవరు, నేనెవరు? నథింగ్. నో, దేర్ ఈస్ సంథింగ్. చెప్పనా? వద్దులేండి. Then let me tell you something. Hello, Daimler. MSQ 5168. Two Coca-Cola. చంద్ర, ఈ బిల్డింగ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉంది.
బహుశా నా బాక్స్ కూడా ఇందులోనే ఉండాలి. అసలు ఏ పిల్లి కూడా అరికాలు గిగుతావేమిటే పడుకుని సావక అందరూ దీన్ని తల కింద పెట్టుకుంటారు, నువ్వు తల మీద పెట్టుకున్నానండి. నాకు అలా పెట్టుకోకపోతే నిద్రే పట్టదు. నేను వచ్చేసాను కండి. వచ్చావులే అసలే గాని రేటు నువ్వు అర్ధరాత్రి వేళ మధ్యలు తెరవని ఇదేం వరుస? అవును, నీలాంటి అందమైన రాజకుమారుని నాలాంటి అందమైన రాజకుమారుడు అర్ధరాత్రి కలుసుకోకపోతే ఇదిగో పట్ట పగలు పబ్లిక్ గా కలుసుకుంటారా? ఎందుకు కలుసుకోకూడదు? సాయంత్రం పూట ఏ బీచ్కో షికారు వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చుగా. చెప్పుకోవచ్చు. మనల్ని ఏ కానిస్టేబుల్ చూడనవచ్చు, వాడు మా నాన్నతో చెప్పనవచ్చు, మా నాన్నని చెప్పెట్టి కొట్టనవచ్చు. చక్కెరలో ఉన్నాయి నీ చెవులు. ఏమైనా ఈ చీకట్లో చిందడం నాకు ఇష్టం ఉండదు బాబు. చీకటేమిటి, నువ్వే నల్ల. వద్దండి, అమ్మమ్మ వచ్చిందంటే కుంప ముడిపోతుంది. అమ్మమ్మ మీ అమ్మమ్మ ఏంటి ముసిలి డొక్కు ఏమిటా కూర్చో. గుడ్ ఈవినింగ్ మిస్. గుడ్ ఈవినింగ్. నాకు ఏదైనా మెసేజ్ వస్తే నోట్ చేసి ఉంచండి. అలాగే సార్. థ్యాంక్ యూ. హలో హలో, ఎవరండి? భీమారావు గారేనా? నేనండి, శేఖర్ మాట్లాడుతున్నాను. దొంగ దొరికాయండి. వాడే, త్వరగా రావాలి. అలాగా వస్తున్నాను. ప్లీజ్ త్వరగా రావాలి, అర్జెంట్. ఏమిటయా కంగారు? ఏమైపోయాడు దొంగ? నేను మీకు టెలిఫోన్ చేస్తుండగా వాడు తప్పించుకోవాలని ట్రై చేశాడు. వాడిని పట్టుకొని ఒక నాకౌట్ ఇచ్చేసరికి పైనుంచి కింద పడ్డాడు. అంత పైనుంచి కింద పడ్డవాడు ఏమైపోయాడు? దుమ్ముని పారిపోయాడా? లేదు సార్, అసలు కింద పడ్డవాడు పైకి లేవలేదు. వాడు డెఫినెట్ చచ్చిపోయి ఉంటాడు. నాకు అలా చూశాను. నేను పైనుంచి కిందకు వచ్చేసరికి మనిషి లేడు, సేవలేదు. అనగా ఇప్పుడే నువ్వు ఒక మర్డర్ చేశానంటావు, హత్యా నేరం కింద నేను అరెస్ట్ చేయమంటావు, అంతేనా? నేను మర్డర్ చేయలేదు సార్, పోట్లాట్లో వాడే పడిపోయాడు. అది నువ్వు వెళ్ళిన కథ. అసలు కథ ఏమిటో నేను చెప్పనా? చెప్పండి. అంతా మిథ్య. దొంగ మిథ్య. వాడిని నువ్వు పట్టుకోవడం మిథ్య. ఆ దొంగ పైనుంచి కింద పడి చావడం మరీ మిథ్య. ఆ శవం మాయం కావడం అంతకన్నా మిథ్య. ఇప్పుడు నిజం ఏమిటంటే నీ మైండ్ పూర్తిగా చెడింది.
మొన్న మీ తాతయ్య చచ్చిపోయాడని కథలినట్టుగానే ఇవాళ వీడెవడో చచ్చిపోయాడని కథలు లేవు. సార్ మీకు నా మాట మీద అంత నమ్మకం లేకపోతే ఒకసారి నా రూమ్ కు చెక్ చేయండి. మా పోట్లాట మూలంగా ఆ రూమ్ అంతా ఎలా చెల్లా చెదరైపోయిందో మీకు తెలుస్తుంది. సరే, నీ రూమ్ నేను చెక్ చేస్తాను కానీ నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళి అర్జెంటుగా నీ మైండ్ చెక్ చేయించుకో. వెళ్ళి. నువ్వు నిజం చెప్పినా నమ్మలేదని బాధపడుతున్నావు కదూ. ఇప్పుడు ఇలా చెప్తే నమ్మరు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్లే నమ్ముతారు. పదండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. నా మీద ఎవరో చూపించిన సానుభూతి చూపిస్తున్నావు. ఎవరు? నేనెవరైనా మీ క్షేమం కోరేదాన్ని. మీరెవరో నాకు తెలుసు. మీ గదిలో జరిగిన సంఘటన కూడా నాకు తెలుసు. అంతేకాదు, ఆ శవాన్ని ఎవరు ఎలా మాయం చేశారో అది కూడా నాకు తెలుసు. ఎవరు మాయం చేశారు? చెప్పు, ఎవరు మాయం చేశారు? వాళ్ళెవరో చెప్పగల పరిస్థితిలో ఇప్పుడు నేను లేను. నీకు తెలిసిన రహస్యం నాతో చెప్పకుండా దాచే నువ్వు నా క్షేమాన్ని కూడా దాని ఎలా చెప్పు. ఆ దుర్మార్గులు ఎవరో చెప్పు. ఇప్పుడు ఆ రహస్యం మీకు చెప్పినందువల్ల మీకు ప్రమాదమే, నాకు ప్రమాదమే. దయచేసి నిర్బంధించకండి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ హోటల్లో ఉన్న ప్రతి గోడ కిటికీ కూడా మీ మీద గూఢచారులే. జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమిటమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? శేఖర్ గురించి నాన్న. ఏదో పెద్ద గ్యాంగ్ తన మీద పగబట్టి వెంటాడుతున్నదని శేఖర్ నాతో చెప్పాడు. చెప్పాడు? ఆ పిచ్చివాడి మాటలు నమ్మి నువ్వు మనసు పాడు చేసుకుంటున్నావు అన్నమాట. ఏమిటమ్మా ఇది? శేఖర్ పిచ్చివాడు కాదు నాన్న. ఆ నిజం నువ్వు తెలుసుకునేటప్పటికి బహుశా సమయం మించిపోవచ్చు. ఇప్పుడు ఆ లవ్ బర్డ్స్ హోటల్లో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది డాడీ. ఓహో, భయంగా ఉందా? సర్లే, ఇవాళ నేనే స్వయంగా వెళ్ళి ఆ వ్యవహారం ఏంటో చూస్తాను. సరేనా? థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నాళ్ళి ముసుగులో గుర్తులాట? మనం వెంటనే పెళ్లి చేసుకుని తీరాల్సిందే. పెళ్ళెందుకు రోజు ఇలా సాగిపోతుంటే? అదే కుదరదు. పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఆ మాటకు వస్తే పెళ్లి అవ్వకుండా ఇక నన్ను నువ్వు కలుసుకోవడానికి కూడా వీల్లేదు. మన పెళ్లి ఎవరు చేస్తారబ్బా? ఎవరేమిటి? నీకు మీ నాన్న, నాకు మా అమ్మమ్మ. అవునవును, నిన్న చేసిందిగా మీ మామ బర్తి పూజ, మా నాన్న అడిగితే లాఠీ పూజ చేస్తాడు. మరి ఎట్లా? మరి అదే మరి ముందు పోయా వెనక పోయి. అసలు మన పెళ్లి జాతకం ఉందా లేదా? ఉందో లేదో తీరిక ఆలోచించుకో. నేను పోతున్నాను. సుందరి, సుందరి, అయ్యో మరి పెళ్లి అగును అగదు, అగినిచో ఇట్లదు, ఎప్పుడు అగును ఎవరికి తెలియదు. ప్రశ్న చెప్తావా? కూర్చోండి బాబు. ఏ చెప్పనయ్యా, నా చిలక చెప్తుంది. ఇదిగో మా దొడ్డ చిలకయ్యా మాటలు నచ్చింది. పెద్ద పెద్ద మంత్రులకి, సినిమా యాక్టర్లకి చెప్పిందయ్యా. నేను అంతకన్నా గొప్పవాడిని లేవయ్యా. జ్యోతిష్యం సరిగ్గా చెప్తే చిలకైనా పర్వాలేదు, పిలకైనా పర్వాలేదు. చెప్పించు. ఓ పాలా కాస్త అక్కడ పెట్టి ప్రశ్న అడుగు బాబు. అలాగే నాయన. నేను ఒక అందాల సుందరి, వైజంతిమాల, ఆర్షా పరేఖ్, ముంతాజ్ బేగం, తనూజ అలాంటి కన్నె పిల్లని లవ్ చేశాను. లవ్తో ఆగిపోయావా? నేను ఆగిపోలేదు. ఆ సుందరిని వాళ్ళమ్మ ఆపేసింది. నన్ను భీమారావు కోరమీసాలైన మా డాడీ లేడు, ఆయన నన్ను ఆపేశాడు. మా ఇద్దరిలో నువ్వు పండుతుందా పండదా? అది నా ప్రశ్న. నా రామచిలక, నా పంచవల్లిన రామచిలక, బాబు గారికి ప్రశ్న చెప్పవే, జాబు తీయవే. ఇవే ఆహా, నీ మనసులోని కోరిక తప్పక తీరును. కానీ అయితే అంతకు ముందు ఒక గండము కలదు, కనుక జాగ్రత్త. గండమా? అదేంటయ్యా? నీటి గండమా, నోటి గండమా, కూటి గండమా? అది చెప్పాలంటే చేయి చూడాలి బాబు. ఎడం చెయ్యా, కుడి చెయ్యా? ఏ చెయ్యనా పర్వాలేదు, కానీ చేతికి పోవాలి. అలాగా? ఎందుకైనా మంచిది రెండు చేతులు చూడు. తర్వాత ఇస్తాను, ముందు చెయ్యేది. ఏం చెయ్యండి? అష్టదరిద్రపు చెయ్యి. వాట్? నేను అష్టదరిద్రున్నా? పోలీస్ ఆఫీసర్ కొడుకుని, ఎండ కన్నెక్కకుండా బతికిన వాడిని ఇగో ఇప్పుడు నువ్వు ఈ జ్యోతిషం చెప్పినందుకు జైల్లో పెట్టి తండ్రుడు. అది కాదండి బాబు గారు, మీరు అదృష్టవంతులే. మీ అదృష్టం మీ చేతుల్లో లేదండి. చేతుల్లో లేకపోతే కాళ్ళలో ఉంటున్నాయా? కరెక్ట్. అరికాల్లో అర్ధపద్మం ఉంది. ఏది కాలెత్తండి. కాళ్ళు కూడా చూస్తావా? అన్ని చూస్తానండి. రూపాయలు ₹10 మిగిలిందిగా, అది కాళ్ళకి సరిపెట్టేస్తాను. అలాగా? తెలిసింది బాబు గారు, తెలిసింది. ఏంటి తెలిసింది? నీ పిల్లకుడు పడుకోబెట్టి చూసి చెప్తున్నావు. ఆ గండం మరణగండం. మరణగండమే? చచ్చేవాడికి పెళ్ళి ఎందుకు?
మందగండం అంటే మీరు చావరండి, నా చిలక శాస్త్రం అబద్ధం కాదండి. మీరు ఒక కూలీ కేసులో ఇరుక్కుంటారు. మీరు ఎవరైనా కూలీ చేయడము, మీ చేత ఎవరైనా చంపించడము మొత్తానికి జరుగుతుంది. మొత్తానికి ఒక కూలీ అంటే నేను జైలుకి పోతాను అనమాట. జైల్లో పడండి, తప్పించుకుంటారు. తర్వాత పెళ్లి. అంటే కూలీ జరిగిన తర్వాత పెళ్లి అనమాట. కూలీ తర్వాతే నీ పెళ్లి. కూలీ తర్వాత నా పెళ్లి. కూలీ తర్వాతే ఏమిటో మంచి రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నావు. ఇవాళ నీ సంగతి తేల్చేదొచ్చుకున్నావా? ఏమిటండి నీ మీద ఏదో పెద్ద గ్యాంగ్ పగబట్టిందన్నావుటగా? మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే వాడు నిన్ను ఏమైనా చేయొచ్చుగా? రైట్, చేసే అవకాశం ఉందండి. అయితే నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఈ రాత్రికి నీకు బదులుగా నేను ఉంటాను. ఆ గ్యాంగ్ ఎవరో, ఎలా వస్తున్నారో, అసలు నువ్వు చెప్పే దాంట్లో అబద్ధమేంతో నిజమేంతో తేల్చి పారేస్తాను. ఏంటి, ఈ డేంజర్ రూమ్ లో మీరుంటారా? ఏమిటో పోలీస్ ఆఫీసర్ భీమారావు అంటే ఏమనుకున్నావు? నువ్వు మాట్లాడకుండా వెళ్ళి టమాటో నేను చూస్తాను. వెళ్ళు, వెళ్ళేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసుకుని మరీ వెళ్ళు. ఆల్ రైట్. అంతా వట్టి కథ. పోలీసు వాళ్ళకి మన చోటు తెలియకుండా ఇంతకాలం నేను జాగ్రత్తగా చూసుకొస్తుంటే ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడిగా తీసుకొస్తారా సరాసరి? నిద్ర మహా. ఆ రూమ్ లో వాడే ఉన్నాడు అనుకున్నాం బాస్. చీకట్లో ఏమీ కనిపించలేదు బాస్. ఏడలేకపోయా. వీరు నిద్రలాగా ముందే తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టండి. ఏమిటో ఏమిటి? ఆ దొంగలు ఎక్కడ ఉంటారో చెప్పండి సార్. నా బాక్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎలాగైనా సరే వెళ్ళి ఆ బాక్స్ తెచ్చుకోవాలి. ప్లీజ్, వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి. ఏమిటయ్యా దొంగలేమిటి, వాళ్ళు ఉండే చోటేమిటి, ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? అదేనండి, ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిన దొంగలు వాళ్లే మా తాతను చంపేశారు. ఇప్పుడు నా తండ్రిని కూడా చంపాలని చూస్తున్నారు. లేవండి వెళ్దాం. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు. ఏమిటో నాకే బిరుడు వేస్తున్నావు? నువ్వు ఇప్పుడు వచ్చిన లేపేంత వరకు ఈ గదిలో చీమ చుట్టుకు మొన్న చప్పుడు కూడా కాలేదు. అంతలోనో ఎవరో వచ్చి నన్ను పట్టుకెళ్ళారా? నిజమేనండి, వాళ్ళు ఇప్పుడే వచ్చి మిమ్మల్ని ఇక్కడ దింపెళ్ళారు. మీరేదో వాళ్ళ సంగతి తెలుస్తారు కదా అని నేను అనుకున్నాను. లేకపోతే నేనే వచ్చి వాళ్ళు ఉండే ప్రదేశాన్ని కనుక్కునేవాడిని. ఎంత పని చేశారు సార్? బహుశా మీరేదో నిద్రమత్తులో ఉండుంటారు. సార్, నేను పోలీస్ ఆఫీసర్ భీమారావుని మత్తుగా నిద్రపోతాను. ఒకవేళ నిద్రపోయినా నన్ను ఎత్తుకెళ్లే ధైర్యం ఆ దొంగలకు ఉంటుందా? ఏటో నాతోనే డ్రామా మీద డ్రామా ఆడేస్తున్నావు. చూడు, కట్టు కథలు చెప్పక కళ్ళు మూసుకొని పడుకో, నేను వెళ్తాను. సార్, కాసిన మంచినీళ్ళు కూడా తాగి మరీ పడుకోవయ్యా, పిచ్చి పిచ్చి కళలు రాకుండా ఉంటాయి. కూని తర్వాతే నీ పెళ్లి. కూని తర్వాతే నీ పెళ్లి. కూని తర్వాతే నీ పెళ్లి. ఎవరిని చేస్తావు? ఉన్నాడుగా ఉట్టట్టి భీమారావు, మై ఫాదర్, నా అబ్బా. అన్నిటికీ అడ్డమే, అన్నిటికీ అడ్డమే. చంపేస్తే పోయా.
మై ఫాదర్, టుడే ఇస్ ది లాస్ట్ నైట్ టు యూ. ఈ కేసు లాభం లేదు. కోరమీసాలు మిడిగుట్లు ఈయంతో పెట్టుకుంటే మనకి అంతే సంగతులు. మరి కూలీ చేయకపోతే పెళ్లి కాదన్నాడేవాడు. మరి ఎవరిని కూలీ చేస్తాం అబ్బా? మంచి కేసే దొరికింది. 3 కాళ్ళ ముసలమ్మ. అబ్బా ఆ నోరు చూడు, అనిపిస్తుంది. కాంతమ్మా, కాంతమ్మా వస్తున్నా. డాడీ అటే తిరుగు. ఇది మర్డర్ కేసు. నువ్వు ఇన్నాళ్ళు అవ్వకూడదు. నిజమే తెస్తున్నా. కాంతమ్మా, కాంతమ్మా. అడుకున్నావా? సారీ, నీకు చాలా కష్టం వచ్చింది. నేను ఎలా వదాస్తానో నాకు తెలియదు. ఊరుకో. ఆయం మూడింది, వెళ్ళిపోయింది. ఏం చెప్తుంది చెప్పు. కొంతమంది పుడుతుంటారు, కొంతమంది పోతుంటారు. మర్చిపోవాలి, తప్పదు. ఎలా మర్చిపోను రాజా? నువ్వెందుకు గడుస్తున్నావు రాజా? నేనంటే ఎంతో ప్రేమగా ఉండేది. అసలు నేను కనపడకపోతే ఎక్కడ ఊరుకునేది కాదే. అంతేలే, చచ్చిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. రాత్రి శుభ్రంగా తిని పడుకుంది. తెల్లారేసరికి ఎట్లా చచ్చిపోయిందో అర్థం కావడం లేదు రాజా. ఏముంది, ఎవడో మెడకాయ ఇలా పిచ్చుకుంటాడు. అవునబ్బాయి, వాద్యమ్మాడా ఏం పోయే కాలం వచ్చినా మరి కుక్కను చంపేశాడు. కుక్కలు నమ్మేశాడా? వైకుంఠ ఏకాదశి కదా అని నేను కింద కాకాసు పడుకున్నాను. ఈ పిల్లదేమో ఆ మనుషుల మీద నా కుక్కను పడుకోబెట్టింది. వాడి తోపండు పగల వాడికేం పోయే కాలం వచ్చి చంపాడు. వెడంతా ఉబ్బిపోయింది. కుక్క కోసం అని వేడిచింది. అయితే సగం జోష్యం కరెక్ట్. అయిపోయిన దానికి ఏం చేయాలి? మా దిక్కు నేను సంసారం. ఇక నుంచి నా పిల్లదానికి నువ్వైనా కాస్త ఆశ్రయంగా ఉండు బాబు. మొన్న నేనేదో కొట్టానని మనసులో పెట్టుకోకు. ఇంతకీ నువ్వెవరబ్బాయి? ఉన్నాళ్లే, మీసాల భీమారావు అని మా నాన్న. అలాగా? ఓరి నీకెమ్మడా, నువ్వు నా మనవరవరా? భీమారావు మా అక్క కొడుకు. ఇంకెన్నాయనా నీ బాబుతో చెప్పిన నా 3 ముళ్ళు ఏం చేస్తానుగా. అయితే మిగతాడు కూడా కరెక్ట్ అనమాట. మరి ఏం లేదు, 3 ముళ్ళు వేయమంటాడా లేకపోతే నా ఒళ్ళు హోనం చేస్తాడు నా భయం. ఏం చేస్తానులే, మావాడు ఒక బుద్ధిమంతుడు అయినట్టు. జ్ఞానం ఎట్లా అవుతుంటాడు నేను చెప్తానుగా. అలాగే మా అమ్మగారు, మీరే మా పెళ్లి చేయించాలి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటి విశేషం? రేపు నా బర్త్డే. ఇస్ ఇట్? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఊరికే కంగ్రాచులేషన్స్ చెప్పడం కాదు, బర్త్డే పార్టీకి రావాలి. షూర్, తప్పకుండా వస్తాను. ఎక్కడా పార్టీ? 195 కింది హై రోడ్. తప్పకుండా వస్తారు కదూ? ఓ yes. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. మీట్ మిస్ చంద్ర. దిస్ ఇస్ మిస్ లీలా. గుడ్ మార్నింగ్. హౌ డు యూ డూ? రేపు నా బర్త్డే. శేఖర్ తో పాటు మీరు పార్టీకి రావాలి. అడ్రస్ గుర్తుంది కదా శేఖర్? ఓ yes. 195 గిండి హై రోడ్. కరెక్ట్. వస్తాను. ఎవరా అమ్మాయి? అవును, ఎవరా అమ్మాయి? ఓహో, ఎవరో తెలియకుండానే అంత దగ్గర అయిందా? దాందే ఉంది. నువ్వు మాత్రం మొదట్లో నాకు తెలిసావా? అంటే నీకు నేను ఆ అమ్మాయి ఒకటేనమాట? నో నో నో, దట్ కాంట్ బి దిస్ అండ్ దిస్ కెన్ నెవర్ బి దట్. అక్కడే ఉంది తమాషా. నువ్వే, ఆ అమ్మాయి. నువ్వు నాకు హృదయం ఇచ్చావు, నేను పుచ్చుకున్నాను.
నేను ఆ అమ్మాయికి ఏమి ఇవ్వలేదు, ఆ అమ్మాయి నాకేమైనా ఇస్తుందో ఇంకా తెలియదు. చాలు చాలే నంగనాచి కబుర్లు. నీ గోపాలకృష్ణుడి లీలలు నాకు బాగా అర్థమయ్యాయి. నువ్వింత మోసగాడివని తెలుసుంటే అసలు నీతో స్నేహం చేసేదాన్నే కాదు. అరేదే, కాస్తలోనే ఇంత ఇదైపోతావే. అసలు ఆ అమ్మాయి ఎవరో నేనెవరో హోటల్లో పరిచయమే, అంతకు మించి నేనేమి అర్థం. అదే హోటల్లో పరిచయమే, ఏమి ఎరకపోతేనే పాపం ముద్దు కూడా పెట్టుకుంది మరి. అదే, అవన్నీ ఇంగ్లీష్ పద్ధతిలో, కావాలంటే నువ్వు కూడా పెట్టుకో. పెట్టుకుంటా. నీ ఇంగ్లీష్ పద్ధతి ఏమిటో తెలుగు పద్ధతి ఏమిటో తెలిసేస్తాను. చంద్రా, వదలు నన్ను, వదలు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ శేఖర్, ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎత్తి ఎవరు వేయాలి? వేస్తే మీరే వేయాలి. ఐ హావ్ నో అబ్జెక్షన్. అది సరే, ఏమిటి ఆ పెద్ద మనిషి ఆట మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు? ఆయనకి వేరేదో పని ఉందా? పనుందా, నన్ను చూసి జారుకుంటున్నాడు? మిమ్మల్ని చూసి దారుకోవాల్సిన అవసరం ఆయనకే వచ్చింది శేఖర్ గారు. ఆ మహానుభావుడు మీకు ఎప్పటి నుంచి తెలుసు? చాలా కాలం నుంచి తెలుసు. కేడి అని కూడా తెలుసా? ఏరియా కథ చెబుతున్నారా? కథ కాదండి బాబు, పరంధామయ్య గారు నాకు స్వయంగా తాతగారు. మొన్న ఒకనాడు చెప్పా పెట్టకుండా ఆయన అర్జెంటుగా చచ్చిపోయాడు. ఎవరిని కూడా నా కళ్ళారా చూశాననుకోండి, మళ్ళీ నేను పోలీసులతో అక్కడికి వెళ్ళేసరికి సడన్ గా బ్రతికొచ్చాడు. దీన్ని బట్టి మీకు అర్థం కాదల్లా ఇదేదో అసలీ నకిలీ వ్యవహారం అని. పెద్ద చేయండి బాబు. అవుతుండండి, నాకు అనుమానంగానే ఉంది. ఈ మధ్య చదరంగంలో కూడా ఆయన వేసే ఎత్తులు మామూలుగా లేవు. చూసారా మరి? అలాగే ఈ విషయం మనం ఆరా తీయాలి. ఇక్కడ కాదు, రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, కమా కమా. కమాన్ సిద్ధం. థ్యాంక్ యూ. ఏమిటి అసలు వాళ్ళు మీ తాతగారిని చంపాల్సిన అవసరం ఏంటి? వెల్, ఒక రహస్య ప్లాన్. దానికోసమే వాడు మా తాతగారిని చంపాడు. ఇప్పుడు అది నా దగ్గర ఉందని నా వెంట పడుతున్నాను. పోనీ ప్రాణం కన్నా ఎక్కువ ఆ వ్యర్థ ప్లాన్ ఏదో వాళ్ళ మొహన పారలేకపోయారా? ఐఎమ్ వెరీ సారీ భూపాలా గారు, అదంత తేలిక పారేసేది కాదు. ఇసి, మా నాన్నగారు ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన ఒక రహస్య స్థలంలో నిర్మించబడ్డ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నారు. ఆ ల్యాబొరేటరీకి వెళ్లే దారి ఆ ప్లాన్ లో ఉంది. ఇప్పుడు ఆ ప్లాన్ వాళ్ళ చేతిలో పడిందంటే వాళ్ళు మా నాన్నగారిని చంపడమే కాదు, ఆయన ఇన్నేళ్లు కష్టపడి తయారు చేసిన ఫార్ములాని చేజిక్కించుకుని వాళ్ళు మన దేశానికే ద్రోహం చేస్తారు. అండర్స్టాండ్? అయితే మోస్ట్ డేంజరస్ అన్నమాట. మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మరి ఆ ప్లాన్ జాగ్రత్తగా రాశారా? అఫ్ కోర్స్, ఎస్. అది కాదు, మీరు ఒంటరిగా తిరుగుతుంటారు, ఎందుకు రిస్క్? ఆ ప్లాన్ నా దగ్గర ఇవ్వండి, మన గార్డేజీలో రాస్తాను. దేవుడు కూడా కనిపెట్టలేడు. నో థ్యాంక్స్. చూడండి భూపాల గారు, వాళ్ళు కాదు కదా, వాళ్ళ తలదన్నిన గ్యాంగ్ అయినా సరే ఆ ప్లాన్ నా దగ్గర నుంచి తీసుకోలేదు. ప్లీజ్ డోంట్ వరీ. బాయ్. నాతో మాట్లాడు. నీ కోపం తర్వాత చూద్దుగానే ముందు నేను చెప్పాను. అసలు విషయం కనిపెట్టేశాను. ఆ ముఠా నాయకుని చావుకు తప్పుతారు. స్టాప్ ఇట్. ఇంకో పక్కనాటకం మొదలవుతావా? నాన్నగారు ఉన్నారమ్మా? పైన ఉన్నారు. అతనే లో బాస్ హోటల్ మేనేజర్, ఆ ముఠా నాయకుడు భూపాల్. చూసావా, మన కళ్ళ ముందు పెద్ద మనుషుల్లో ఉన్న నాన్నగారితో మాట్లాడని వింటున్నారు. అయితే నేను నాన్నతో చెప్తాను. ఆలోచించరా, అసలు మీ నాన్నగారు మన మాటలు వింటేగా ఎంతసేపు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు.
రైట్ లేదా బర్త్డే పార్టీ టైం అయింది నేను వస్తాను సరే నువ్వు వెళ్ళి నేను డ్రెస్సింగ్ చేసుకొని వస్తాను ఓకే ఐ విల్ సీ యు నేను వాళ్ళు ఇలా ఇన్సల్ట్ చేస్తారనుకోలేదు ఇన్సల్ట్ మా హోటల్లో ఉంటానని మాట మాత్రం డబ్బు చేస్తే బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేసి ఉండేవాడి కదా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళగా రాత్రికి రాత్రి ఉండేకపోతే నా మనసు చూపుకున్నాను దాంట్లో ఏంటి ఏదో అనుకోకుండా వచ్చాను పర్వాలేదు మీరు మా మధురంలో పడుతున్నారటగా అవును వాడి గురించే నాకు పెద్ద దిగులుగా ఉంది వాడి పిచ్చిని మీరైనా కుదర్చగలిగితే ప్రయత్నిద్దాం మరి సరే ధర్మారావు గారు ఈసారి ఎప్పుడు మీరు మా హోటల్ రాదలుచుకున్నా కనీసం కాగితమైనా కబుద్ది సార్ వస్తారు సార్